పొలిటికల్ కామెంట్ వస్తుంది, మీరు ఈ గ్యారంటీలో నిలబెట్టలేక, వీటికి సంబంధించిన నిధులను సేకరణ చేయలేక, వాటి నుంచి డైవర్ట్ చేయడానికి పాత పాలకుల మీద కొత్త కేసులు తవ్వి విచారణలు పెట్టి ఒక డైవర్షన్ స్కీమ్ నడుస్తున్నట్టుగా చెప్తున్నారు. లేదు, నేను అదే చెప్తున్నాను. మేము మా మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా చెప్పాం. ఆనాడు మా కమిటీ మెంబర్గా మా చైర్మన్ శ్రీప్రకాశంలో గత 10 ఏళ్లుగా జరిగినటువంటి ఆర్థిక విధ్వంసం మీద ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తున్నాం. దాంట్లో తప్పే ఉందండి. ఇవాళ దానికి అనుగుణంగానే తెలంగాణ ప్రజాప్రభుత్వం, ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ఆ విధంగా నువ్వు 10 ఏళ్ళుగా ఏం చేసిరు, ఇవాళ తెలంగాణ ప్రజలకు తెలియజేయవలసిన అవసరం, బాధ్యత కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం మీద ఉంది. అందుకే మేము తెలియజేస్తున్నాం. ఇవాళ తప్పే ఉందండి. ఇవాళ కాళేశ్వరం బీఆర్ఎస్కు ఏటీగా మారింది, కేసీఆర్ ఫ్యామిలీ అనుకున్నాం. ఇవాళ నేను చెప్పడం కాదే, కేంద్రం మీ అధికారం లేదే, కాగే చాలా స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, దానికి ప్లాన్ లేదు, ఎగ్జిక్యూషన్ లేదు, కనీసం సాయిల్ టెస్ట్ కూడా చేయలేదని. ఇవాళ దాని మీద చూపినాం. మేము అది మొదటి నుంచి అదే అన్నాం. దాని పేరు మీద జరిగినటువంటి ఆ డబ్బంతా కూడా ఇవాళ ఎలక్ట్రల్ బాండ్ పేరు మీద ఎవరికి పోయిందండి? బీజేపీ బీఆర్ఎస్ పోయింది. ఇవాళ మేము చెప్పింది అదే నిజమైంది కదా. ఇవాళ కాదు రిపోర్ట్ చెప్పింది, మేము చెప్పింది. అందుకే దాని మీద ఎంక్వైరీ చేస్తున్నాం. దాని మీద గోషి గారు కమిటీ చేసిన తొందరలో దాని మీద కూడా కేసీఆర్ చేసిన దుర్మార్గం ఒక్కొక్కటి బయటకు వస్తుంది. ఎక్కడైనా మీరు చూడండి, కడుతుంటేనే ప్రాజెక్టులు కూలిపోయిన చరిత్ర ఎక్కడ ఉందండి? మేము కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవాళ మీరు చూడండి, నాగన్ సాగరు, శ్రీశైలము, ఎస్ఆర్ఎస్పి ఇన్ని ప్రాజెక్టులు కట్టినాం. ఇప్పటికి కూడా ఇంకా చెక్కు చెదరకుంటున్నాయి. ఆయన కడుతుంటేనే కూల్తేనే సందర్భం ఇట్లుండి మరి అట్లాంటి దాన్ని కూడా ప్రజలు తెలియజేయాల్సిన తప్పే ఉందండి. ఇవాళ మేము చెప్పడం కాదు, అవినీతి అనేది కాగు చెప్పింది. కాగు మాదే, మా సంస్థ కాదే, మేము కేంద్రంలో అధికారం లేవే అంటే నువ్వు ఏమంటున్నావు? వాళ్ళు చేసిన ఇది ఒకటే కాదు, ఇవాళ ఒక్కొక్కటిగా అదేవిధంగా ఇవాళ విద్యుత్ కుంభకోణం దాంట్లో కూడా స్కామ్ చేసినటువంటి యాదాద్రి థర్మల్ ప్లాంటు, అదేవిధంగా భద్రాద్రి థర్మల్ ప్లాంటు, ఛత్తీస్గఢ్ తోటి ఒప్పందంలో కాళేశ్వరం కానీ ఇటు విద్యుత్ ఒప్పందాలు కానీ రెండు కూడా రాజకీయపరమైన కక్ష సాధింపు చర్యలే అన్నది బీఆర్ఎస్ నాయకుల వాదన. నేను అదే చెప్తున్నా. వాళ్ళు ఏమనుకుంటే 10 ఏళ్లుగా తెలంగాణని విధ్వంసం చేసిర్రు. ఇవాళ లక్షల కోట్లు, వేల కోట్లు వాళ్ళ ఆస్తులు ఎట్లొచ్చినండి? ఇవాళ ఒకటి కాదు, లిక్కర్ స్కాము, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, ఫోన్ ట్యాపింగు, గొర్రెల స్కామ్ అండి. ఎంత దుర్మార్గం! పాపం అమాయకులైన గొల్ల కుర్మల నుంచి డబ్బులు వసూలు చేసి దాని పేరు మీద కూడా ఇవాళ 700 కోట్ల రూపాయల స్కామ్. ఇవాళ ఆల్రెడీ ఈడీ నోటీసులు ఇచ్చింది. ఇవాళ సిఐడి వాళ్ళని అరెస్ట్ చేసింది అధికారులని. తొందరలోనే దాని ఎన్నుకున్నది ఎవరో మంత్రో, ముఖ్యమంత్రో. అది డెఫినెట్లీ అదే చెప్తున్నా. అంటే 10 ఏళ్లుగా తెలంగాణలో ఏ సెక్టర్ అన్న తీసుకో, నువ్వు ఏ డిపార్ట్మెంట్ అన్న తీసుకో, ఏదో అంటారు చూడు, కాదేది అనర్హం అన్నట్టు ప్రతి సెక్టార్లో కూడా అవినీతి జరిగింది. ఇవాళ చేపల స్కామ్ కూడా జరిగింది. ఎంత దుర్మార్గం! నీకు ఒక ఉదాహరణ చెప్తా. గొర్రెల స్కామ్లో అవినీతి ఎట్లా జరిగిందో. ఎక్కడైనా ప్రపంచంలో ఒక 2 వీలర్ మీద ఎటే టైంలో 20 గొర్రెలు, ఒక గొర్రె పొట్టెలు, అంటే మళ్ళీ దానికి ఒక డ్రైవరు, ఇంతమంది ఎటే టైంలో ట్రావెల్ చేయగలిగే ఎక్కడైనా జరుగుతుందా అండి? చెప్పండి, ఎక్కడైనా జరుగుతుందా? మరి తెలంగాణలో సాధ్యమైంది. ఇది నేను చెప్పడం కాదు, ఇవాళ కాగ్ రిపోర్ట్ పట్టుకుంది, ఈడీ రిపోర్ట్ పట్టుకుంది. అంటే ఎటే టైంలో 20 గొర్రెలు, 21 గొర్రె పొడేలు ట్రావెల్ చేసినటువంటి, అంటే వాళ్ళ పరిపాలన ఏ విధంగా ఎంత అద్భుతంగా ఉందో కేసీఆర్ పరిపాలన. ఇవన్నీ కూడా మనకు ఉదాహరణలు. హైదరాబాద్లో వ్యవసాయం చేస్తున్నట్టు లోన్లు తీసుకుంటారు, స్కూటర్ల మీదనేమో 10-20 గొర్రెలు ట్రావెల్ చేస్తారు. అంటే ఇంత దుర్మార్గం ఉంది కాబట్టి దాన్ని అక్కడ చేసినటువంటి అవినీతిని తెలంగాణ ప్రజలకు తెలియజేస్తే తప్పే ఉందండి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో జవాబుదారీ ఉంటావు. ఇంకొక ఉదాహరణ ఫోన్ ట్యాపింగ్. అంటే వీళ్ళు ఎంత దుర్మార్గం చేస్తారు. రైట్ టు ప్రైవసీ అనేది ఇవాళ సుప్రీంకోర్టే చాలా స్పష్టంగా చెప్పింది. రైట్ టు ప్రైవసీ అనే ఫండమెంటల్ రైట్ అని. దాన్ని కూడా వైలేషన్ చేసి చివరకు భార్య భర్తలు ఏం మాట్లాడుకుర్రో విన్నారు. ఎందుకంటే నేను ఒక విజ్ఞులుగా పేర్లు చెప్పదలుచుకోలే. ఎవరు విడిపోయిర్రు, ఎవరు హైదరాబాద్ వదిలేసి ముంబైకి పోయిర్రు, వీళ్ళ పేర్లు చెప్పదు. ఎందుకంటే మనకు ఇప్పుడు నేను వాళ్ళకు కూడా ఒక ప్రైవసీ మెయింటైన్ చేయాలనుకున్న వ్యక్తిని అంత దుర్మార్గంగా పరిపాలన చేసి బిజినెస్ మ్యాన్లని, ఇండస్ట్రియలిస్ట్ని, చివరికి జడ్జీలను కూడా బ్లాక్మెయిల్ చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ ఇంత దుర్మార్గంగా జరిగితే ఇక ఎట్లుంటుందని 10 ఏళ్ళు. అందుకే ఇవన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తుంది. ఇంకా మీరు వెయిట్ చేయండి. ఇవాళ ఈ స్కామ్లే కావు, కేసీఆర్ పరిపాలనలో అన్ని ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. దాన్ని తెలియజేయవలసిన అవసరం, బాధ్యత ప్రజాప్రభుత్వం మీద ఉంది. దాంట్లో తప్పే ఉందండి. ఒక కమిషన్ ఏర్పాటు చేస్తే నువ్వు ముఖ్యమంత్రి 10 ఏళ్ళు ముఖ్యమంత్రి పనిచేసిన వ్యక్తి, కనీసం మరి కమిషన్కు నువ్వు వెళ్ళి చెప్పుకోవచ్చు కదా. ఎందుకు చెప్పలేదు? అన్ని గతంలో విపక్షంలో ఉన్నప్పుడు ఈ వాదన అంతా చేశారు. ఆ వాదన నిజం అనిపించడానికి ఇప్పుడు ఈ విచారణలు జరిపిస్తున్నారు. విచారణ చేసే వాళ్ళకు కూడా రిపోర్ట్ ఏమి ఇవ్వాలనేది కూడా డైరెక్ట్ చేస్తున్నారు అనేది ఒక అలిగేషన్. నేను అదే చెప్తాను. ఇప్పుడు కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కాగు చెప్పింది. మరి కాగు ఎవరి చేతిలో పనిచేస్తుందండి? ఇప్పుడు మనందరూ తెలుసు. కాగు ఎవరు ఆధ్వర్యంలో పనిచేస్తుంది? కేంద్రంలో ఎవరు ఏ గవర్నమెంట్ ఉంది? అంటే ఎంత వేగ్గా మాట్లాడతారంటే కేసీఆర్. మరి ఆయన 10 ఏళ్ళుగా ముఖ్యమంత్రి చేసిన కనీసం ఒక రాజ్యాంగ వ్యవస్థలు, ఒక స్వయం ప్రతిపత్తి వ్యవస్థలు ఎవరి ఆధ్వర్యంలో అవి కూడా తెలుసుకోలేకుండా అంటే ఆయన చేసిన తప్పిదాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇవాళ కూతురు ఆల్రెడీ లిక్కర్ స్కామ్లో ఆయన అదే అన్నాడు. ఇవాళ జైల్లో అరెస్ట్ అయ్యి ఏ విధంగా ఊచ లెక్క పెడుతుందో తెలియదు. ఇవాళ తొందరలోనే కేసీఆర్ కూడా ఇవాళ డెఫినెట్ కూడా జైలుకు పోవడం ఖాయం. వాళ్ళ అవినీతి బయటకు వస్తుందని మళ్ళీ ఒక ఎమోషనల్ పాలిటిక్స్ చేయడం. ఎందుకంటే కేసీఆర్కి అది ఒక అలవాటు. ఎప్పుడైతే తన దాకా వస్తే ఇది ఇక్కడే జరగలే. ఇప్పుడు ఇవాళ బీజేపీ
కేంద్రంలో చేసింది అదే, ఇవాళ గతంలో ముస్సోలిని హిట్లర్ కూడా అదే విధంగా చేసిరు. అంటే వాళ్ళ కాడికి ఎప్పుడు వాళ్ళ అవినీతి దగ్గరికి ఎవరైనా ప్రశ్నించిరో వాళ్ళు ఎమోషనల్ పాలిటిక్స్ చేస్తారు. తెలంగాణ సెంటిమెంటు 10 ఏళ్ళుగా మరి ఎక్కడ పోయిందండి? రైతులను గుర్తు వచ్చి రైతులు రైతుల కళ్ళాలను పట్టించుకురా? మరి ఇదే ఖమ్మం రైతులకు బీడీలు వేసినప్పుడు ఎక్కడ పోయిందండి కేసీఆర్కు? దేశంలో బీజేపీ తెచ్చిన నల్ల చట్టాలకు సపోర్ట్ చేసినప్పుడు ఎక్కడ పోయిందండి? అంటే వీళ్ళు చేసిన ఇవాళ అవినీతి దుర్మార్గాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఇంకా మీరు వెయిట్ చేయండి. చాలా మంది వాళ్ళ ఎట్లా ఇప్పుడు తెలంగాణలో గతంలో ఎక్సెస్ ల్యాండ్ ప్రభుత్వ భూమి ఉండేది. ఇవాళ ఎక్కడైనా ప్రభుత్వ భూమి ఉందా అండి? ఎక్కడ పోయిందా ప్రభుత్వ భూమి? లక్షల ఎకరాలు ఇవాళ దోసుకున్నారు. అంటే తెలంగాణలో ఏది కనబడితే అది కనబడకుండా చేసేసి ఒక భస్మాసుర హస్తం లేక మొత్తం వాళ్ళ కబందాస్తాల్లో తెలంగాణ 10 ఏళ్లుగా నగిలిపోయింది. స్వేచ్ఛ లేదు, ఒక నిర్బంధాలలో జరిగింది. ఇవాళ స్వేచ్ఛాయుత వాతావరణం ఉంది, ప్రజాస్వామ్య వాతావరణం ఉంది. ఇవాళ పరిపాలన అంతా తెలంగాణలో సెక్రటేరియట్ నుంచి జరుగుతుంది. గతంలో ఎక్కడి నుంచి జరిగిందండి? ఫామ్ హౌస్ నుంచి. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా ఎలక్ట్ అయినటువంటి ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ నుంచి పరిపాలన చేస్తారండి? ప్రజాస్వామ్యంలో ఇప్పుడు మీరు సీనియర్ చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నారు. ఏ ముఖ్యమంత్రి అయినా దేశంలో ఫామ్ హౌస్ నుంచి పరిపాలన నడిపించిండా అండి? అందుకే దానికి అన్నిటికీ వ్యతిరేకంగానే తెలంగాణ ప్రజలు చాలా స్పష్టంగా తీర్పిచ్చారు. ఇప్పటికైనా కేసీఆర్ మానుకొని చేసిన తప్పిదాలకు తెలంగాణ ప్రజలు క్షమాపణ చెప్పాలి. అప్పుడు కానీ మాట్లాడాలి తప్ప ఇవాళ వేగ్గా ఏదో కాంగ్రెస్ మీద బురదలతో మాత్రం తెలంగాణ ప్రజలు ఎవ్వడు కూడా నమ్మడానికి సిద్ధంగా లేరు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.